దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. మా యేసయ్యా, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని, కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని, నిశాశ్వత జముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా. నిశాశ్వత జముకై సమగూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమయరు శలేము, సంగ ప్రతిరూపము పరమయరు శలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. యేసయ్యా, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. అమనేసయ్యా, నీతోనే మా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి ఆరాధన. ప్రియులారా, మనం నోరు తెరిచి హృదయపూర్తి దేవుని స్తుతిస్తాం. ఉదయకాలం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఓహి బనాస్తిగా ఆరాధన. అందరం ప్రియులారా, మీరు ఉన్న ప్రాంతంలో ఉన్న చోట్ల
ఆమె దేవుని సుధీస్తాం ఏసయ్యా మీకు ఆరాధన. అది పరిశుద్ధరైన మా దేవా మీకు ఆరాధన. తండ్రి మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన మా దేవ ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి ప్రిలా జీవం గల దేవుని సుధీస్తాం ఏసయ్యా మీకు ఆరాధన. తండ్రి మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీరు గొప్ప దేవుడు, శక్తి సామర్థ్యం బలం కలిగిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. ఓహే బనాసి ఆరాధన. Alga bena sigoro కోరు బెది అందరం ప్రియుల రసూలమెత్తి కొస్తే దేవుని స్తుతిస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవా మీకు ఆరాధన తండ్రి. చేయబోతున్న ప్రతి మేలును బట్టి దేవా ఉదయకాలం తండ్రి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓహి బనాసిగోరు కోరి బెనాసిగార కరబెరే అల్గా బనాసిగోరు కోరి బెరే దేవా మీకు ఆరాధన. యేసయ్యా మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. ఓకే బెనాసిగోరు కోరి బెనాసిగార కోరబె అందరం ప్రియుల దేవుని స్తుతిస్తాను. దేవా మీకు వందనాలు ప్రభా. వందనాలు మమ్మల్ని ప్రేమించిన యేసు మీకు ఆరాధన తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మీకు ఆరాధన తండ్రి. ఓహే డబా కరబినా సుగోరు కోరిబినా సిగార కరబెరే అల్గబినా సిగారాధన. ఓహే రంబల్ గడ్డ వందరం బెరెలు కాజన కరగరబినా సుగోరు కోరిబెరే ఓకే బనా సిగారాధన. ఓహే రంబ కరబినా సుగోరు కోరిబెనే అల్గబనా సిగారాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా మీకు ఆరాధన తండ్రి. మహిమగనదకు అర్హుడవు నీవే నా దైవము. మహిమగనదకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాదన సుదలకు పాత్రుడా ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే అందరూ చెప్పండి. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన నీకే నా యేసయ్య. ఆరాధన నీకే. హల్లెలూయా. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును. యెహోవా ఈరే చూచుకొనును. సర్వవం సమకూర్చును. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే. హల్లెలూయా ఆమేన్. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే నా యేసయ్య. ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు మృదులను మరలేపినావు. వ్యాధులను తొలగించినావు మృదులను మరలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే. హల్లెలూయా ఆమేన్. ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే మా యేసయ్య. ఆరాధన నీకే ఆమేన్. ఆరాధన నీకే.
కేసయా మీకు ఆరాధన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ ఉదయకాలం తండ్రి, మేమందరం యేసయ్య మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. ప్రభావ మీ నామం అన్ని నామ కంటే గొప్ప నామం తండ్రి. ఆరాధన అంతా కూడా మీకు అభిస్తుంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మాట్లాడము తండ్రి. వాక్యం వీరిని అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో బలమైన కార్యం దేవ దయచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి కృప చూపుతున్న దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయనాక ఈరోజు ప్రియులారా మనం మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనం ప్రియులారా ప్రారంభంగా చదువుదాం. సమాధానకర్తగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చెయ్యను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా, యేసుక్రీస్తు వస్తాడు, తప్పకుండా వస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది నమ్ముతున్నారేమో స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రియులారా తప్పకుండా త్వరగా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఆనందించాలి. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా అనుదినం పరిశుద్ధ పరచబడుతున్న ప్రతి ఒక్క భక్తులందరిని బట్టి, దేవుని బిడ్డలందరిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా అది త్వరగా వస్తాడు. హల్లెలూయా. ప్రభు చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పారు. కాబట్టి ఆ వాక్యం మనం రిసీవ్ చేసుకోవాలి అన్నమాట. అది ప్రియులా మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్ముతున్నా, మీరందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభు త్వరగా వస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా పరిశుద్ధుడు అన్నమాట. అది పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి అది పరిశుద్ధుడు. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు ఆయన యేసుక్రీస్తు రాకడ అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడినాక. కాబట్టి పరిశుద్ధలో ఎదగడం చాలా ప్రముఖమైన విషయం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త విని రక్షణ పొందిన ఆ రోజే పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణగ్రస్తు అదే పరిశుద్ధన దేవుడు మన ఆత్మలో వచ్చి నివాసం చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనలో వచ్చిన పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మన హృదయంలో ఇప్పుడు నివాసం చేస్తున్న మహిమ నిరీక్షణ క్రిస్తులో ప్రియులారా 100% పరిశుద్ధం ఉంది అన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం చాలాసారి మనం చూసినట్లయితే మన కొదువ మాత్రం చూస్తామన్నమాట. కాబట్టి మన ఆత్మలో ప్రియులారా కొదువ లేదు. మీ యొక్క ఆత్మలో కొదువ లేదు. ఆత్మలో ఎందుకు కొదువ లేదు అంటే దేవుడే పరిశుద్ధైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి సువార్త వినర్శన పొందిన ఆ రోజు నుండి మనలో వచ్చి నివాసం చేస్తాడు. ఎంతో గొప్ప విషయం. అలాగే దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనలో వచ్చి నివాసం చేయడం గొప్పదనమాట, గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ధన్యులం అనమాట. ధన్యులం. దేవుడు మనం తోడుగా ఉన్నాం. గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాం. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం. దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసం చేసుకొని మనల్ని ఏం చేస్తున్నాం? పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. పరిశుద్ధన దేవుడే దిగి వచ్చి మనం అనుదినం పరిశుద్ధలో ప్రియులారా మనం ఎదిగినట్టు మనకు ప్రతిరోజు సహాయం చేస్తున్నాం అనమాట. కాబట్టి మనం ప్రభువును ఆరాధించాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనం గుర్తించాలి. ఎందుకంటే మనం తప్పకుండా నిత్యం యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడాలని ఉద్దేశంతో తండ్రిన దేవుడు ప్రియులారా తన ప్రియ కుమారుని పంపించాము. కుమారుడు ప్రియులారా మనం చూసినట్లయితే కన్యా మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా పుట్టిన తర్వాత 33 సంవత్సరం భూమిలో బ్రతికి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి పరిశుద్ధ రక్తం కార్చి సిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించి సిలువ మరణం ద్వారా గొప్ప జయం పొందిన ప్రియులారా యేసయ్య. సిలువ మరణం ద్వారా గొప్ప జయం పొందిన యేసయ్య ప్రియులారా పాత పెట్టబడి సమాధి నుండి తండ్రిని దేవుడు తిరిగి లేపి ఆ యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి అడిగామన్నమాట. తండ్రితో అడిగాము,
ఆత్మను పంపమని, అలాగే పరిశుద్ధాత్మను పంపారు. పరిశుద్ధాత్మ వలన ప్రియులార ప్రభు యేసుక్రీస్తు నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నామని ప్రియులార మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి, మనం అది గ్రహించాలి, అది మనం ధ్యానించాలి అనమాట. ఇది ట్రూత్ అనమాట, దేవునికి స్తోత్రం. ఇది సత్యం అనే ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యం మనకు సహాయపడుతుంది అనమాట. ఆత్మీయ జీవితంలో మనకు చాలా సహాయపడుతుంది. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్న కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ నదులు ఇప్పుడు మన నుండి ప్రవహిస్తుంది అనమాట. కొత్తగా జన్మించిన నా నుండి, మీ నుండి ఆ పరిశుద్ధాత్మ నదులు ప్రవహిస్తుంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు స్తుతించినప్పుడు, వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు అంతా కూడా ప్రియులారా ఆత్మ నది, పరిశుద్ధ నది, జీవజల నదులు మన ఆత్మ నుండి ఎల్లప్పుడూ ప్రవహిస్తున్న కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కోరుకోవాలి ఆ నది, పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించనక అప్పుడు ఏమవుతుంది, మన మనసు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. మన ఆలోచన విధానాలు, ఊహ కూడా పరిశుద్ధపరచబడతాయి, మన చూపు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. ఇప్పుడు ఆత్మలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నాడు. అలాగే ప్రియులారా పరిశుద్ధ నది మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది ఏమవుతుంది, మన మనసు కూడా పరిశుద్ధపరచబడతాయి అనమాట. పరిశుద్ధ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధలో ఎదగడం చాలా ప్రాముఖ్యం. మన ప్రాణములో, ఆత్మలో కాదు, ఆత్మలో ఆల్రెడీ పరిశుద్ధ ఉంది, కానీ మన ప్రాణములో పరిశుద్ధలో ఎదగాలి. ఇప్పుడు జీవదనందలు మన ఆత్మ నుండి మన అన్నదాన్ని విడుదల చేయాలన్నమాట. ఏసేతో మాట్లాడుతున్నప్పుడు జరుగుతుంది. ఏసే మాటలు మనం విన్నప్పుడు, ఏసేతో మనం మాట్లాడుతున్నప్పుడు జీవదనందలు, పరిశుద్ధమైన నదులు మన ఆత్మ నుండి మనం రిలీజ్ చేస్తున్నమాట. డాము షట్టర్ మనం ఓపెన్ చేస్తున్నట్టు మన ఆత్మ షట్టర్ మనం ఓపెన్ చేయాలి. విశ్వాసం బై ఫెయిత్ తో మనం ఓపెన్ చేయాలి అనమాట. ఇప్పుడు ఎంతగా మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు ఏమవుతుంది, పాప నియమం, మరణ నియమం బ్రేక్ అవుతాయి అనమాట. జీవ నియమం ప్రవేశిస్తాయి అనమాట. జీవజల నదులు, అది జీవ నియమం అనమాట. బైబిల్లో రాయబడింది. క్రిస్తు యేసునందు ఆత్మ, క్రిస్తు యేసునందు ఆత్మ నియమం అనమాట, అంటే జీవజల నది. ఇప్పుడు ఇది అనుదినం మనం ఆత్మ నుండి పొంగి పొర్లినాక ఏ స్వామిలో అది దాని వల్ల మనం ఏమవుతుంది, మన హృదయం, మన మనసు కూడా పరిశుద్ధంగా కాపాడబడతాయి అనమాట. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడిన స్థాయిలో ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ప్రియులారా మనకు ఎంతగా సహాయపడుతుంది. కాబట్టి మనం ఆరాధించుకోవాలి, మనం స్తుతించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఉద్దేశం ఏంటిది, మన ఎట్టి పరిస్థితులు యేసుక్రీస్తు రాకడలు మనం తప్పకుండా ఎత్తబడాలి. యేసుక్రీస్తు రాకడ, యేసే వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అనమాట. యేసుక్రీస్తు రాకడలు మనం ఎత్తపడాలి, యేసుతో మనం నిత్యం ఉండాలి. దాని కొరకు దేవుడే ప్రియులారా అడ్వాన్స్ గా దేవుడే దాని కొరకు కావాల్సిన అంతా కూడా దేవుడే ఆలోచన చేసుకొని పరిశుద్ధాత్మను పంపించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఈ విషయంలో ప్రియులారా నమ్మదైన దేవుడు, దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి నేను నమ్ముతున్నా, మనం ప్రార్థనలు పాల్గొంటున్నా, ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రాకడలో తప్పకుండా ఎత్తపడతారని నేనైతే నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇంకా ఒక వాక్యం కూడా మనం 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనములో 5వ వచనం 6వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 5వ వచనంలో సగం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు దేవుడు ప్రియులారా ఎవరికి కృప అనుగ్రహిస్తాడు అంటే దీనులకు అనమాట. దేవుడు కృప అనుగ్రహిస్తాడు అంటే తగ్గిపున్న వారికి దేవుడు అధికమైన కృప అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలు పాల్గొంటున్న మీరందరం, ఈ వాక్యం వింటున్న మీరందరం మీరు తగ్గింపు కలిగిన వారు. తగ్గింపు లేదు అంటే మన ప్రార్థనలో పాల్గొందలేదనమాట. సోదరు గర్వం ఉన్నవారు రాదు, అసలే రాదు. కానీ తగ్గింపు ఉన్నవారు ప్రభువులో ఆధారపడతారు, ప్రభు సన్నిధిలో సమయం గడుపుతారు. కాబట్టి తగ్గింపు ఉన్న ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తగ్గింపు కలిగిన మీకు దేవుడు దేవుడు అనుగ్రహిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడనమాట. దేవునులకు అంటే తగ్గింపు, దేవుని సన్నిధిలో పరిగెత్తుకొని వస్తున్న, దేవునిలో యేసులో ఆధారపడుతున్న, యేసునామం, యేసు రక్తం, దేవుని కృపలో ఆధారపడుతున్న మీకు జీవం కలిగిన దేవుడు ఏం అనుగ్రహిస్తాడంటే కృప అనుగ్రహిస్తాడు. అంటే మనం అనుదినం దేవుల్లో ఆధారపడుతున్నప్పుడు అనుదిన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకొరకు ప్రతిరోజు దేవుడు కృప అనుగ్రహిస్తాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కృప పొందుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దీనులకు దేవుడు కృప అనుగ్రహించును, కృప ఇస్తాడనమాట. అంటే సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన దేవుని బలిష్టమైన చేతి క్రింద
దీన మనస్కులై ఉండు. అంటే తగ్గింపు ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ప్రభుత్వం యేసుతో ఉన్న సహవాసములో ప్రాముఖ్యమైన విషయం తగ్గింపు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అంటే దానికి అర్థం తగ్గింపు అంటే యేసే మనతో మాట్లాడతారు. మన దేవుని గొప్ప విషయం ఏంటంటే మన దేవుడు జీవగల దేవుడు, సజీవుడు, మాట్లాడతారు. కాబట్టి మనం కూడా కోరుకోవాలి యేసే మాటలు, యేసే మీరు నాతో మాట్లాడము, యేసయ్య మీరు నాతో మాట్లాడము అని మీరు ఎంతమంది చెప్తారు. యేసే మీరు నాతో మాట్లాడము, అనేది నన్ను నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడము. కాబట్టి ఆ మాటల్లో ఏముంది? యేసే మాటల్లో ప్రియులారా మనం చూసినట్లయితే అది చాలా సీట్ అన్నమాట, చాలా మధురమైన మాట, ప్రేమ మాటలు, కరుణ మాటలు, అంటే దయా మాటలు, ఓదార్పు. హల్లెలూయా. యేసే మాటలు మనం విన్నప్పుడు ఏమవుతుంది? హీలింగ్ జరుగుతుంది అనమాట. మన ప్రాణంలో హీలింగ్, శరీరంలో కూడా హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు సువార్త అంటే అది యేసే స్వరం అనమాట. సువార్త విన్నప్పుడు ఏమైంది? రక్షణ పొందినప్పుడు ఆత్మ స్వస్థపరచబడామన్నమాట. అది ఆత్మ మోసం, ఆత్మ రక్షణ పొందే. హల్లెలూయా. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం కూడా, ప్రాణంలో ఉన్న గాయాలు కూడా యేసయ్య ప్రియులారా మనతో మాట్లాడుతున్నప్పుడు హీల్ అయిపోతాయి అనమాట. హీల్ అవుతాయి, తప్పకుండా హీల్ అవుతాయి. బరువులు అంత తొలిపోతాయి అనమాట. బాధలు, నిరాశ, దుఃఖం అంత యేసే మాటలు మనం వింటున్నొగలది లయమైపోతాయి. కాబట్టి యేసే మాటలు ప్రార్థన పూర్వక ప్రియులారా శ్రద్ధగా వినాలి. మామూలు వ్యక్తులు మాట్లాడినట్టు కాదు. యేసే మాటలు చాలా పవర్ఫుల్. అది ప్రియులారా మనకు మేలన్నమాట, అది మేలన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే వేళ్ళలో అన్ని బుక్ కంటే ఎక్కువ సేల్ అయినట్టు ప్రియులారా మనం చెప్తుంది అనమాట. ఇప్పుడు అది ఆమేన్. కాబట్టి ఎందుకంటే ఆ వాక్యం ప్రార్థన పూర్వక ఎవరైతే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారో, వింటున్నారో వారు హీలింగ్ జరుగుతాయి, వారు జీవన అనుభవాలు ఇంగ్రీస్తారు. దేవుడు కూర్చున్న విషయాలు లోతుగా అర్థం ఆమె గ్రేప్ వస్తాయి అనమాట. దేవ జ్ఞానంలో ఎదుగుతాయి అనమాట. సాధనందరాలు జయించే వ్యక్తులుగా మార్చబడి దాని కొరకు బైబిల్ గ్రంథం మనకు ఎంతగా సహాయపడుతుంది. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో తగ్గింపుతో, దేవుని సన్నిధిలో సమయం గడుపుతాను నాతో మీతో. దేవుడు సజీవుడ దేవుడు కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు మాటల్లో ప్రియులారా ఆ మాట మనకు అవసరమన్నమాట. ఆ మాటలు మనం ఎక్కువ వినాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ మాట వినడం మాత్రం కాదు, అది ప్రియులారా మనం హృదయంలో సమృద్ధి నింపుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో, యేసే మాటలు మన హృదయంలో సమృద్ధిని నింపుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మనకు ధైర్యం ఎక్కువ వస్తుంది, బలం ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన ఆత్మలో బలం ఇంక్రీస్ అవుతాయి, మానసికంగా బలపరచబడతాయి, శారీరంగా బలపరచబడతాయి. ఒకవేళ వాక్యం పెట్టిన మీరు మానసికంగా మీరు కృంగిన స్థాయిలో మీరు ఉన్నారేమో, ఇప్పుడు మీకు అవసరం యేసే మాటలు అనమాట. దేవుని మాటలు మీరు ఎక్కువ రిసీవ్ చేయాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభు మనతో కూడా మాట్లాడతారు. అది కూడా ప్రియులారా మనం గమనించాలి. కొన్నిసారి ప్రార్థనలో మన బాధలు ఎక్కువ వారు మనం యేసుతోనే ఎల్లప్పుడు మాట్లాడతారు, మంచిది. కానీ యేసు కూడా మాట్లాడతారు, అది కూడా మనం గమనించాలి ప్రియులారా, అది కూడా మనం గమనించాలి. మనం మాట్లాడాలి, యేసే మాట్లాడతారు, మనం కూడా మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ రిలేషన్షిప్ ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి యేసే మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. మనం ప్రార్థన కూడా తప్పకుండా మన మాటలు యేసే తప్పకుండా విన్నారు. బైబిల్లో రాయబడి నీతి మందులో ఒక ప్రార్థన అలిగిస్తామని దేవుడు చెప్పారు, అడుగుడు ఇస్తామని కూడా దేవుడు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి యేసే ప్రియులారా మన మాటలు తప్పకుండా విన్నారు. అలాగే మనం కూడా యేసే మాటలు వినాలి ప్రియులారా, వినాలి. దేవుని అదే లోబడడం, తగ్గింపు అంటే అదనమాట. దేవునికి కృప అనుగ్రహించును. కాబట్టి మనం యేసే మాటలు విని ప్రభు సన్నిధిలో సమయం గడపాలన్నమాట. వినకుండా కాదు, యేసే మాటలు విని పాటించుకొని, పరిశుద్ధాత్మ సహాయం వలనది పాటించుకొని దానికి లోబడి నేను సరెండర్ మనం సమర్పించాలి. యేసే మాటకు మనం లోబడాలి. ఎందుకంటే మన దేవుడు ప్రియులారా సర్వాధికారి, సర్వశక్తి మంతుడు, జీవం ఇచ్చే దేవుడు. కాబట్టి దానికంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. యేసుక్రీస్తు పేరు నా తండ్రి అందరికంటే గొప్పవాడు. కాబట్టి మనం కూడా ఇప్పుడు చెప్పాలి, యేసయ్య నా ప్రభు అందరికంటే గొప్పవాడని మన ధైర్యంతో చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ట్రూత్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాం, సమాధులను తెలియలేచాం, అంటే సిలువ ధర సాతాన్ని ఓడించాం, మరణాన్ని చేర్చాం, అన్నిటిని జయించామన్నమాట. కాబట్టి జయించిన క్రీస్తు గొప్పవాడే, పునరుద్ధానుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రభు చెప్పారు, గొప్పవాడే. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న ప్రభు చెప్పారు, దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించమని నేర్పించాం, నిన్ను వలె నీ పొరుగువాని
ప్రేమించమని చెప్పారు, శత్రువులను కూడా ప్రేమించమని చెప్పారు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు. ఇలాగే వేరెవరు ఇప్పుడు దాకా చెప్పలేదు, నేను వెలుగు కాబట్టి మీరు కూడా వెలుగుగా ఉండమని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు అది యేసుక్రీస్తు చెప్పామన్నమాట, యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులరా గొప్పవాడనమాట అని సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ గొప్ప దేవునికి మనం లోబడాలి. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక, లోబడే మనసు దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులరా ప్రభువుకు మనం సమర్పించాలి, మనం లోబడాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు తగ్గిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు, అంటే వినే మనసు ఉండాలి అన్నమాట. విని లోబడే మనసు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ లేదు అంటే ప్రార్థన చేయాలి. ప్రభు మీ స్వరం వినే సామర్థ్యం ఆమె లేదు అంటే ప్రార్థన చేయాలి. ఏసైనా ఆత్మ చెవులు తరుము, ఆత్మ కళ్ళు తరుమని ప్రియులరమైన ప్రార్థన చేయాలి. విని లోబడే కృపదేవ నాకు దేశమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు అనుదినం ఏసే స్వరం విని దానికి లోబడి బ్రతున్న వారు హెచ్చింపు అనమాట. హెచ్చింపు ఉండే ప్రియులర పరిశుద్ధులు ఎదుగుతాయి. మనం చదివాం కదా, పరిశుద్ధులు ఎదగడం, పరిశుద్ధులు ఎదుగుతారు. ఎవరైతే ఏసే మాటలో రిసీవ్ చేసుకొని వాక్యానుసరంగా బ్రతున్న వారు అనుదినం పరిశుద్ధులు ఎదుగుతున్నారు. వారి మహిమలు వారు ఎదుగుతున్నారు, వారి సమాధానములు వారు ఎదుగుతారు, వారు అభిషేకములు వారు ఇంక్రీస్ అవుతాయి. వారు డివైన్ క్యారెక్టర్ లో, డివైన్ న్యాచురల్ లో, డివైన్ పవర్ లో వారు తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు అనుదినం హెచ్చింపు మనం కోరుతున్నాం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభు సన్నిధిలో సమయం గడపాలి, ప్రభు మాటలు వినాలి, దానికి పరిశుద్ధాత్మ సహాయం వలన లోబడి బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. లోబడి బ్రతకడం ప్రియులారా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే బ్రతున్న కూడా ఏమవుతుంది? ప్రతిరోజు హెచ్చింపు అనమాట. ఒకరోజు కాదు, ప్రతిరోజు హెచ్చింపుగా యేసుక్రీస్తు రెండవ రాకడలో సంపూర్ణ హెచ్చింపు అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? బైబిల్ మనకు నేర్పిస్తుంది, మహిమా శరీరం దేవుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రభు మనకు మహిమా శరీరం అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు ప్రియుల సువార్త రక్షణ పొందిన మనలో, మన ఆత్మలో దేవుడు మహిమ అనుగ్రహించాడు. అందుకొరకు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో నివాస చేసుకొని మహిమ మనకు అనుగ్రహించను. క్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మహిమలో ఎదుగుతున్నాం అనమాట. మహిమలో మన అన్నదనం ఎదుగుతున్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో సమయం గడుపుతున్న ప్రియులారా మీరు మహిమలో మీరు ఎదుగుతున్నామన్నమాట. ఎంతో గొప్ప విషయం. మహిమలో ఎదగడం మామూలు విషయం కాదు. గ్లోరీ టు గ్లోరీ, అంటే మహిమ నుండి అధిక మహిమలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నాం. కానీ దుష్టుడు ఏం చెప్తారు? బయట ఉన్న విషయాలంతా కూడా చూపించుకొని, ఇద్దరులతో పోల్చుకొని వారు గొప్ప స్థాయిలో ఉన్నారు, మీరు తక్కువ స్థాయిలో ఉన్నారని చూపిస్తారు. కాబట్టి నిజమైనది పరిశుద్ధాత్మ దేవుడు మనలో దిగి వచ్చి వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాం అనమాట. మీరు ఇప్పుడు పరిశుద్ధులు అన్నదినం ఎదుగుతున్నాం, మహిమలో అన్నదినం ఎదుగుతున్నాం, దైవ జ్ఞానములో అన్నదినం ఎదుగుతున్నాం, క్షమించే గుణములో విషయంలో అన్నదినం ఎదుగుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని గుణములో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాను అనమాట. మన ఆత్మలో దేవుని గుణాలు ఉంది 100%. అన్నప్పుడు కూడా మన ప్రాణం కూడా దేవుడు శుద్ధి చేస్తున్నాం అనమాట. శుద్ధి చేస్తున్నాం. హల్లెలూయా. పవిత్ర పరిచయం అనమాట దేవునికి. అది ప్రియులారా నాలుగులో జరుగుతుంది. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? కాబట్టి ఇది మనం నమ్మాలి. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మన ప్రార్థన ఆలగిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు నమ్మదైన దేవుడు, శక్తి సామర్థ్యం బలం కలిగిన దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దుష్టుడు ఏం చేశాడు? అబద్ధాలు చెప్పి, అర్ధసత్యాలు చెప్పి దేవుని సన్నిధి రాకుండా దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన పని ఆయన చేస్తాడు, దేవుని పని దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మనం ఎవరితో మనం ఏకీభవించాలి? దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం ఎవరితో ఏకీభవించాలి? క్రీస్తుతో మనం ఏకీభవించాలి. సాతానుతో మనం ఏకీభవించవద్దు. సాతాన్ మాట మనకు వద్దు. ఒకవేళ విన్నగాని మన ప్రభు దగ్గరకు రావాలి అన్నమాట. ప్రభుత్వ సమయం ఈశ్వరత్వం, ఈశ్వరం వాక్యంలో ఆధారపడాలి. సాతాన్ ఊహించి ప్రియులారా వినవద్దు. అదే మనకు మంచిది అనమాట. దాన్ని రిజెక్ట్ చేయాలి, ఈశ్వరంలో రిజెక్ట్ చేయాలి. కానీ ఏసే మాటలు మనం ఎట్టి పరిస్థితిలో ఏసే స్వరం రిజెక్ట్ చేయవద్దు అనమాట. ఎందుకంటే అది జీవ మాట అనమాట. అది మనకి జీవన ఇస్తే అనమాట. అదే మనకు బలపరుస్తాయి. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా మనం అదేంగా సమయం గడపాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేని మనసుకై ఉండుడి, తగిన సమయం అనే ఒక వాక్యం బైబిల్. తగిన సమయం అంటే హల్లెలూయా. సో హంబల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్ అండ్ అట్ ద రైట్ టైం లో దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. దానికి ముందు లేదు, వెనక లేదు అనమాట. కరెక్ట్ టైం దేవునికి తెలుసు, ఎగ్జాక్ట్ టైం దేవునికి తెలుసు, రైట్ టైం దేవునికి తెలుసు అనమాట. ఆ సమయం మన సమయం కాదేమో,
మనం కొన్నిసారి కొందరున్నారు తొందరపడితే అనమాట, కొందరేమో ఇంకా చాలా ఆలస్యంగా అవుతుంది. కానీ దేవుడు అలా కాదు, దేవుడు కరెక్ట్ చేస్తాడు అనమాట. రైట్ టైంలో, ఎక్సాక్ట్ టైంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకొరకే మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి, యేసు క్రీస్తుతో కలిసి నడవడం మనం పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం నేర్చుకోవాలి. ముందు లేదు, వెనక లేదు, కరెక్ట్ చేస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. కాబట్టి రైట్ టైంలో దేవుడు చేస్తే లేపుతాడు. కాబట్టి సో హంబల్, కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుడు హెచ్చించాం, అప్పుడు గొప్ప హెచ్చింపు పొందాం. మనల్ని దేవుడు పరలోకములో కూర్చుండబెట్టాం మన ఆత్మ. హల్లెలూయా. సువార్త రక్షణ పొందినపడి, సువార్త రక్షణ పొందిన ఆ రోజే గొప్ప ఒక అనుభవంలోనికి, గొప్ప ఒక స్థాయికి దేవుడు మనకు మన స్పిరిట్ ప్రియులరా ఇప్పుడు మనం పరలోకములో కూర్చుండబెట్ట క్రీస్తుతో కలిసి మనం పరలోకములో కూర్చున్నాం అనమాట మన ఆత్మ. హల్లెలూయా. కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి రక్షణ పొందిన ఆ రోజే ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలు జీవగల దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన 10 ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాను. ఇప్పుడు రక్షణ పొందిన ఆ రోజే, క్రీస్తుని మనం అంగీకరించిన రోజే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దేవుని అంతా కూడా పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన ఆత్మలోనికి తీసుకొని పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు రక్షణ పొందిన సువార్త రక్షణ పొందిన మీరు సత్యం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమనే ప్రతి ఆశీర్వాదాలు మీ ఆత్మలో ఉంది, మనలో ఉన్న క్రీస్తులో ఉంది, మన ఆత్మలో ఉంది అని సత్యం ప్రియులను గ్రహించాలి. ఆ గ్రహింపు వస్తున్న కొలది మనం ప్రభువును ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా తప్పకుండా మార్చబడుతుంది. తర్వాత ప్రియులను మనం చూస్తున్నాము 7వ వచనంలో ప్రియులను మనం చూసినట్లయితే గివ్ అనే రాయబడింది. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్, ప్రియులను మనం కేర్స్ టు గాడ్. కాబట్టి మనం చింద యావత్తు ఆల్ యువర్ వరీస్. ఇప్పుడు ఈ బ్రతుకులో దుష్టుడు చాలాసారి మన మనసులో ఎన్నో విషయాలు అనవసరంగా బాధ తీసుకొని రావడానికి అవకాశం ఉంది. కానీ మనం బ్రతుకుని బట్టి ఉన్న కొన్ని బాధ కూడా మనం ఉంది. ఆరోగ్యం ఎలా, శరీరంలో ఉన్న ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తాం, పిల్లలు భవిష్యత్తు గురించి అప్పుడప్పుడు బాధపడదాం. కొన్నిసారి ఫైనాన్షియల్ చేతుల్లో డబ్బులు లేదంటే అదొక బాధ. ఇప్పుడు రకరకాల బాధలు. కాబట్టి ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గివ్. ఆ బాధలంతా కూడా మన ఇవ్వమని దేవుడు చెప్తుంది అనమాట. బైబిల్లో రాయబడింది ఇవ్వుడి అని రాయబడింది. కాబట్టి ఫైనాన్షియల్ గురించి కూడా ఇవ్వుడి అని రాయబడింది బైబిల్ గ్రంథం. కాబట్టి ఇక్కడ ప్రియుల మనం చూసితే దేవుడు చెప్తున్న విషయం బాధలు, మీ బాధలు, ప్రతి బాధలు చిన్న గాని పెద్ద గాని అన్ని బాధలు ప్రియులరా మనం జీవం కలిగిన విశ్వాసంతో యేసులో తండ్రి చేతుల్లో జీవం కలిగిన దేవుని చేతులు ఇవ్వాలి. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అనమాట. దేవుడు మనతో చెప్పేసామన్నమాట ఆల్రెడీ. బాధలు ఏది కూడా మీ హృదయంలో మోసుకొని నేను గాని మీరు గాని ముందుకు వెళ్ళవద్దు. బాధలు ఉండే అంత దేవుని చేతులు పెట్టు దేవుడు చెప్పారు. కాబట్టి దేవుని చేతులు బాధ అంతా కూడా వేసుకోమని దేవుడు చెప్పారు కదా. మరి ఎందుకు అనవసరంగా బాధపడుతున్నాము? అనవసరంగా మీరు బాధపడుతున్నామంటే దానికి అర్థం మీరు ఇది నమ్మకంగా చేయలేదన్నమాట. ప్రభువు చెప్పిన ఈ మాట మీరు రిసీవ్ చేయలేదు. తగ్గింపు అంటే ఏంటది? ప్రభు చెప్పిన మాట రిసీవ్ చేయడమే, రిసీవ్ చేసి దానికి లోబడమే. కాబట్టి ప్రభు చెప్పిన మాట తగ్గింపుతో రిసీవ్ చేసుకొని లోబడి బాధనందా దేవుని చేతులు విశ్వాసంతో మనం ఇచ్చేవారుగా ఉండే, ఫెయిత్ఫుల్ గా మనం ఇచ్చేవారుగా ఉండే, ఇంకా మన హృదయంలో ఎలాగ బాధ వస్తుంది. కాబట్టి బాధలు ప్రియులారా దేశ గివ్ ఆల్ యువర్ వరీస్ అని రాయబడింది. అంటే కొద్ది ప్రభు చేతులు ఇవ్వాలి, కొద్ది నేను చూస్తాం అని కాదు. ప్రతి ఆల్ యువర్ వరీస్ ప్రియులారా, అన్ని బాధ, అన్ని టెన్షన్, అన్ని బాధలు అందు కూడా యేసులో తండ్రితో మనం చాలా క్లారిటీగా చెప్పేవారు ఉండాలి, క్లియర్ గా చెప్పాలి అన్నమాట. అంతా దేవుని చేతులు పెట్టేయాలి, ఇవ్వాలి. మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనతో చెప్పిన దేవుడు గొప్పవాడు, సర్వాధికారి, సర్వశక్తి మందుడు, లేని వాటిని కూడా నా కొరకు మీ కొరకు చేయడానికి కూడా శక్తి కలిగిన శక్తికర్త అయిన దేవుడు అనమాట. శక్తికర్త అయిన దేవుడు అనమాట. ఆకాశం భూమి అంత సరిగిన దేవుడు చెప్తున్న మాట అనమాట. గివ్ ఆల్ యువర్ వరీస్ ఆల్ కేర్స్, నా చేతులు ఇవ్వమని దేవుడు చెప్తుంది. కానీ మీరు ఇచ్చారా? నిజంగా మీరు ఇచ్చారా? స్తోత్రం. నిజంగా మీరు ఇచ్చిన వారి ఉండే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు ప్రియులరా గొప్ప సమాధానంతో, గొప్ప దేవుడు తన సమాధానంతో మీ హృదయం అందు కూడా నింపేస్తాయి అనమాట. దేవుడు తన సమాధానంతో, దేవుడు తన గొప్ప సమాధానంతో, గొప్ప ప్రేమతో, జీవంతో, మహిమతో మన హృదయం అంతా కూడా నింపేస్తాయి అనమాట.
కాబట్టి ప్రియులారు మన హృదయంలో వరి పెట్టుకొని బాధ పెట్టుకొని అది మనం తీసివేయకుండా ఉండే దేవుడు ప్రియులర సమాధానంతో ఎలాగ నింపుతారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది బాధ మనం తీసివేయాలని రాయబడింది. మనం ఇవ్వాలి దేవుని చేతుల్లో. మీ బాధలు ప్రియులారు నా చేతుల్లో నాకు ఇవ్వమని దేవుడు చెప్పామన్నమాట. లేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాం, దేవా మీరు తీసివేయమని దేవునితో మనం చెప్తున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్తుంది, మీరు ఇవ్వమని చెప్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చిందించున్నాడు గనుక మీ చిందయావుతూ ఆయన మీద వేయుడి. ఎవరు వేయాలి? మనం వేయాలి అనమాట. సోదరం మనం బాధలంతా కూడా విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా దేవుని చేతుల్లో పెట్టాలి. దీనిలో ప్రియులను మనం నమ్మకంగా ఉండాలి. దీనిలో ఫెయిత్ఫుల్ గా ఉన్నవారు హృదయంలో సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని హాయిగా బ్రతుకుతారు. కానీ ఈ విషయంలో ఫెయిత్ఫుల్ గా లేదు అంటే బాధతోనే బ్రతుకుతాయి, తప్పకుండా బాధతోనే బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులరా, కాబట్టి ఈ విషయంలో మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. బాధలు గివ్ ఆల్ యువర్ వరీస్, చిన్నది పెద్ద అంతా టోటల్ ఇవ్వాలి. తర్వాత మీరు ఫ్రీ అయిపోతాయి. హల్లెలూయా. కూడా మీరు ఫ్రీగా లేదుండే ఆయనకి అర్థం బాధలు. ఇంకా మీరు అంటే ప్రభువును మీరు నమ్ముతున్నారా? ప్రభువును నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు ఉన్నాడు నమ్మాలి. జీవంగల దేవుడు ఉన్నాడని నమ్మాలి. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. శక్తి గల దేవుడు ఉన్నాడు. నిజమే. కాబట్టి దేవుని చేతుల్లో విశ్వాసంతో మనం ఇది ఇవ్వాలి. ప్రియులారా ఇవ్వాలి. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. అప్పుడు ప్రియులారా స్తోత్రం, హీ కేర్స్ అబౌట్ యూ. అంటే దేవుడు మనల్ని గురించి చిందిస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము అనమాట. నా గురించి నీ గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాము. కాబట్టి దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాము. మరి ఎందుకు కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించడం లేదు అంటే కారణం ఏంటిది అంటే ప్రియులారా మనం చూసినట్లయితే మన బాధతో ఉన్నప్పుడు, టెన్షన్తో బాధతో ఉండే దేవునికి స్వరం వినే కెపాసిటీ, సామర్థ్యం తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అంటే దేవుడు మాట్లాడడం లేదని కాదు, మాట్లాడుతున్నప్పుడు అది మన అర్థం కాలేని పరిస్థితి ఉండడానికి అవకాశం. ఎప్పుడు మీ మనసు అల్లగల్లంతో ఉన్నప్పుడు, మనసు అంతా కూడా బాధతో టెన్షన్తో ఉన్నప్పుడు దేవుని స్వరం ఎలాగ వింటారు. కానీ దేవుని సమాధానం మీ హృదయంలో ఉంటే మీకు దేవుని స్వరం వినడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. లేదు కాబట్టి దేవుని వాయిస్ వినాలి. వినడం మాత్రం సరిపోలేదు, లోబడాలి. కానీ చాలా ప్రజలు ఏమవుతుంది, మిస్ అవుతుంది. మనసంతా కూడా బాధతో కొందరు వారి బాధ, సొంత బాధ మాత్రం కాకుండా ఇద్దరు బాధ కూడా అంతా కూడా తీసుకొని పెట్టి అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవుడు చెప్తుంది ప్రియులారా, ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. కాబట్టి మన బాధ దేవుని చేతులు పెట్టాలి. ఇద్దరు బాధ కూడా మనం చెప్పాలి, దేవునితో కనెక్ట్ చేయాలి. ప్రజలను యేసుతో చెప్పమని నేర్పించాలి. నాతో అని చెప్పమని కాదు, దేవునితో చెప్పమని నేర్పించాలి. ఎందుకంటే అంత బాధ ప్రియులారా భరించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగిన అది సృష్టికర్త దేవునికి మాత్రమే సాధ్యమన్నమాట. హల్లెలూయా. కాబట్టి బాధలంతా కూడా దేవునితో మనం చెప్పాలి. బాధలు ప్రియులారా మనం నమ్మకంగా దేవునితో మనం చెప్పడం లేదు అంటే రిలేషన్షిప్ లో కొద్ది సమస్యలు ఉన్నట్టు. రిలేషన్షిప్ అంటే సువార్త విన్నప్పటి నుండి రిలేషన్ ఉంది, కానీ అది ప్రియులారా మనం ప్రాక్టికల్ గా తీసుకొని రావాలి. ప్రాక్టికల్ గా దేవునితో ఉన్న సహవాసంలో మనం సమస్యలు దేవునితో చెప్పాలి. కొందరున్నారు దేవుని కంటే మనుషులకు ఇంపార్టెంట్ ఇస్తాడు, అన్ని విషయాలు మనుషులతో చెప్తారు. ఇప్పుడు విన్నవారు వారికి బీపీ కూడా రావడానికి అవకాశం ఉంది. మన సమస్యలు అంతా కూడా ప్రజలతో చెప్పినప్పుడు విన్నవారు కూడా బీపీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశ ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, దేవునితో చెప్పమని నేర్పిస్తుంది. ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. ఎందుకంటే దేవుడు అలాగా మనను ఎవరు చూడలేదు, అర్థం చేసుకునే వారు ఎవరు లేదు, సహాయం చేసేవారు ఎవరు లేదు అని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన బాధలంతా దేవునితో చెప్పాలి. అప్పుడు ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అవడం మాత్రంగా దేవుడు సమాధానంతో నింపుతాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. హల్లెలూయా. లేదు అంటే ప్రియులారా, లేదు అంటే మన ఈ విషయంలో నమ్మకంగా లేదు అంటే చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే 8 వచనంలో రాయబడింది గ్రేట్ ఎనిమి అని రాయబడింది. మన దేవుడు గొప్పవాడు, అలాగే శత్రువు ప్రియులారా మృంగాలి అని చూస్తున్నాం అనమాట. ఎవరైతే ఈ విషయంలో నమ్మకంగా లేదో వారిను ఈ విడిచిపెట్టు వారు హృదయంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది అనమాట. టెన్షన్, బాధలు మీ హృదయంలో మీ హృదయంలో పెట్టే వ్యక్తులు ఉంటే ఆ టెన్షన్ వలన, ఆ బాధ వలన దెయ్యాలు ప్రియులారా మృంగడానికి అవకాశం ఉందని బైబిల్ మనకు నేర్పిస్తుంది. చూడండి, నిబరమైన బుద్ధి గల వారే మెలకు ఉండు. ఈ విషయంలో మనం మెలకు ఉండాలి. అంటే బాధలు దేవునితో చెప్పాలి, దేవుని సమాధానం అనుభవించాలి. నమ్మకం లేదు అంటే ఏమవుతుంది, మీ విరోధి అయిన అపవాది
లేదంటే సాతాను గర్జించు సింహం వల్లే ఎవరిని మృగొందనని వెదగుచ్చు తిరుగుచున్నాడు. అంటే సాతాను వెదుగుతున్నామన్నమాట. ఎవరు ఈ విషయంలో నమ్మకంగా లేదు ఎవరు. కాబట్టి ప్రియులారా, బాధ మన హృదయంలో పెట్టవద్దు అనమాట. బైబిల్ ప్రియులారా మనకు నేర్పి టెన్షన్ పెట్టవద్దు. టెన్షన్ వల్లే దెయ్యాలు ప్రియులారా మన ప్రాణం ప్రభావం చేసుకొని దుఃఖం, నిరాశ, బాధలోనికి తీసుకొని నీవు ఇంకా ఎందుకు బ్రతకాలి, ఎందుకు దేవుని సన్నిధిలో సమయం గడపాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఇలాంటి ఉన్న విషయాలు అందు కూడా తీసుకొని పెట్టి దేవుని నుండి కూడా దూరం చేయడానికి ఈ విడిచిపెట్టు ప్రయత్నం చేస్తాయి అనమాట. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అలర్ట్ అనే రాయబడి ఉంది. స్టే అలర్ట్ అంటే మెలకువ కలిగి ఉండాలి. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త ఉండాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మెలకువ కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా, మన హృదయం టెన్షన్ కు, బాధకు మనం ఇవ్వవద్దు అనమాట. ఒకవేళ రావచ్చు, బాధలు రావచ్చు, వెంటనే మనం ఏం చేసుకోవాలి ప్రియులారా, దేవునితో చెప్పాలి. యేసే చేతుల విశ్వాసంతో మనం అభయపాలి. తర్వాత మనం అది మర్చిపోవడమే. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి 5వ అధ్యాయము 8వ వచనం, స్టే అలర్ట్, వాచ్ అవుట్ ఫర్ యువర్ గ్రేట్ ఎనిమీ ద డెవిల్. హీ ప్రోల్స్ అరౌండ్ లైక్ ఏ రోరింగ్ లయన్ లుకింగ్ ఫర్ సమ్వన్ టు డెవర్. కాబట్టి లుకింగ్ అంటే దెయ్యాలు కూడా చూస్తున్నాం అనమాట. ఎవరిను దొరుకుతుంది మృంగడానికి అంటే, ఎవరిను మృంగడం అంటే ఎవరిను ప్రభావం చేయాలని ఇవిడిసిపెట్టు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని పిలుపు పొందాం, కరెక్టే. యేసుక్రీస్తు రక్తం ఇచ్చుకున్నాం, నిజమే. దేవుని సొత్తుగా మరచాము, పరిశుద్ధాత్మ వల్ల గొప్ప దేవుడే మనలో నివాసం చేస్తున్నాము. కానీ దేవుడు చెప్పిన మాటలు కూడా మనం వినాలి. దేవుని స్వరం మనం వినాలి. మన స్వరం దేవుడు విన్నారు, కానీ దేవుని స్వరం మనం వినే ఈ విషయంలో ప్రియులారా మనం అనుదిన ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్. ఈ విషయం ఒకరోజు కాదు, ప్రతిరోజు మన దేవునికి ఇవ్వాలి అనమాట. ఈ విషయం బాధలు దేవుని చేతులు పెట్టాలి. మనం ఇప్పుడు దేవుడు గొప్ప సమాధానం, సంతోషంతో, నెమ్మదితో దేవుడు మన హృదయాన్ని తప్పకుండా ప్రభు నింపుతాడు. అప్పుడు ప్రియుల దేవుని రాజ్యం అనుభవించుకొని మనం బ్రతకవచ్చు. కానీ కొందరు ఈ విషయంలో నమ్మకంగా చేయలేదు అంటే ఏమవుతుంది, వారి బిజీ లైఫ్ కావచ్చు, వారికి నాకు చాలా పని ఉంది, దేవునితో ఇదంతా చెప్పడానికి నాకు టైం లేదు, ఇలాంటి వ్యక్తులే ఈ సాతాను చేత మృంగపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి దేశ ప్రియులారా మనం దేవునితో సమయం గడపాలి, దేవునితో యేసేతో తప్పకుండా మాట్లాడాలి. వేరే మార్గం లేదు. స్తోత్రం. యేసే మాటలు మనం వినాలి, మనం మాటలు ప్రభు కూడా వింటారు. హల్లెలూయా. కాబట్టి దానిలో ప్రియులారా దేశ తగ్గిపోవద్దు. కాబట్టి గివ్ ఆల్ యువర్ వరీస్ అండ్ కేర్స్ టు గాడ్ ఫర్ హీ కేర్స్ అబౌట్ యూ. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అన్ని విధంగా దేవుడు మనను చూస్తాడు. హీ కేర్స్ అబౌట్ యూ. కాబట్టి ఈ వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే హీ కేర్స్ అబౌట్ యూ అంటే దేవుడు మనల్ని చూస్తాడు. ఎలాగో చూస్తాడు? దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు, ఆత్మ ద్వారా దేవుడు బలపరుస్తాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా దేవుజనులు కూడా మనం చూసినట్లయితే ఇద్దరిని కూడా దేవుడు వాడుతారు అని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త ప్రియులారా 21 అధ్యాయము 5-15 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే పేతురుతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం అనమాట. డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? నువ్వు దేనికంటే వీటికంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆమేన్. సీమోను, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగామన్నమాట. కాబట్టి మనతో దేవుడు అడిగినప్పుడు, మనతో ప్రభు అడిగినప్పుడు మనం ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సీమోను ఏం చెప్పారు? ఎస్ అని చెప్పాము. ఎస్ లార్డ్, యు నో ఐ లవ్ యూ. నేను నన్ను ప్రేమిస్తున్నా, మీకు ప్రభు తెలుసు. ఎస్ లార్డ్, యు నో ఐ లవ్ యూ. కాబట్టి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీరందరూ ప్రభు చేత ప్రేమించబడిన వారం, ఇంకా ప్రభువును ప్రేమిస్తున్న వారు మనం. హల్లెలూయా. దేవుడు ప్రాణం బట్టి మనల్ని ప్రేమించాము, ఆ ప్రేమ మనం గ్రహించాం. హల్లెలూయా. అలాగే మనం కూడా ఇప్పుడు ప్రభువును ప్రియులారా ప్రేమిస్తున్న పరిశుద్ధాత్మ సహాయం వలన మనం కూడా ప్రభువును ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి? బైబిల్లో రాయబడింది, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించేప్పుడు ఇంకా బాధకు అక్కడ చోటు లేదనమాట. దేవుని ప్రేమతో నింపబడుతుంది మన హృదయం అంతా కూడా. కాబట్టి మనం పూర్ణ హృదయంతో ప్రేమించిన వారికి ఉంటే బాధలు తొలగిపోతాయి అనమాట. పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి. పూర్ణ మనసుతో ప్రభువుని ప్రేమించినప్పుడు బాధలు తొలగిపోతాయి అనమాట. ఎందుకంటే దేవుడు ప్రేమతో మనం మనసు, హృదయం అంతా కూడా నింపబడితే పూర్ణ ఆత్మతో మనం ప్రేమించాలని బైబిల్ మనకు నేర్పిస్తూ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో
ఎవరిని ప్రేమించాలి? నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన పరిశుద్ధమైన దేవుని ప్రియులారా మనం ప్రేమించాలి. ఇప్పుడు ప్రభు మనం ప్రేమ కోరుతుంది ప్రియులారా. కాబట్టి మనం ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రేమించాలి. మనం ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవితం ద్వారా ప్రభువును ప్రేమించే కృపాదేవుడు మనకు అదేంగా అనుగ్రహించినాక ఈ విషయంలో కూడా ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. అబ్బో నేను ప్రభువును ప్రేమించే విషయంలో నేను ఫెయిల్ అయిపోతామో, కాబట్టి ఈ విషయంలో మనం బాధపడే అవసరం లేదు. సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనను ప్రాణం పెట్టి ప్రేమించిన అదే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి జీవం కలిగిన దేవుని ఎలాగ ప్రేమించాలని మనకు సహాయపడుతున్నాయి అనమాట. సువార్త విని రక్షణ పొందిన మనలో ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అదే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసుకొని ప్రేమతో నిండి మనను ప్రేమించే వారుగా దేవుడు కృప అనుగ్రహించి ప్రియులారా ఆ సామర్థ్యం ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణ అంత గొప్పదని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుడు అడిగామన్నా డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్. అంటే ఈ విషయం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రియులారా యేసుక్రీస్తు మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారు. హల్లెలూయా. ప్రాణం కంటే ఎక్కువ దేవుడు ప్రేమించారు. మాటలు కాదు, మాటలు మాత్రం సరిపోలేదు. మీన్ తన ప్రాణం పెట్టి చూపామన్నమాట, దేవునికి వ్యక్తపరిచామన్నమాట. నాతో మీతో ఉన్న ప్రేమ జీవం గల దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు తన ప్రేమ వ్యక్తపరిచాం. ఆ ప్రేమ మనం రిసీవ్ చేసుకోవాలి. యేసే నన్ను ప్రేమించాను. హల్లెలూయా. లోకమైన దేవుడు ఎంతో ప్రేమించాడు, దానిలో మనం కూడా ఉన్నామన్నమాట. కాబట్టి నన్ను కూడా దేవుడు ఎంతగా ప్రేమించాను. కాబట్టి ఆ ప్రేమ రిసీవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? అదే మన ఆత్మ గాయాలు హీల్ అయిపోయింది, ఇంకా ప్రాణం గాయాలందు కూడా హీల్ అయిపోతుంది, శరీరంలో ఉన్న వ్యాధి బాధ కూడా తొలగిపోతుంది. ఆ ప్రేమ మనం ధ్యానించుకోవాలన్నమాట. ప్రభు బల్ల, ప్రభు లోడ్ సప్పర్, ప్రభు మరణం మనం ధ్యానించుకోవాలి. ఆ ప్రేమ ధ్యానించుకోవాలన్నమాట. ఆ ప్రేమలో హీలింగ్ రివర్ అనమాట, ఆ హీలింగ్ పవర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఏ రోగాలైనా సరే మాయమైపోతాయి, అంత పవర్ దానిలో ఉంది అనమాట. అల్లెలు. కాబట్టి ఆ ప్రేమ అనుదినం ధ్యానించిన వారు ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా వారు బలపరచబడతాయి అనమాట. అంత పవర్ ప్రియులారా యేసే ప్రేమలో ఉంది అని సత్యం మన పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. కొందరు ప్రేమ గ్రహించిన తర్వాత ప్రభువును వదలలేదనమాట. కొద్దిగా టేస్ట్ వచ్చిన తర్వాత యేసే మీరు చాలు అని వారు చెప్తారు. ఎందుకంటే ఆ ప్రేమ రుచిన వారు అలాగా అవుతాయి అనమాట. అంత పవర్ ఆ ప్రేమలో ఉంది. హల్లెలూయా. ఆ సత్యం మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ చాలా పవర్ఫుల్ అనమాట. మరణం కంటే పవర్ఫుల్ అనమాట. భయం కంటే గొప్పది అనమాట. కాబట్టి మన దేవుడు ప్రేమ పూర్ణుడు. యేసుక్రీస్తు అంటే గోడ్ ఈస్ లవ్, దేవుడు ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ప్రేమ పూర్ణుడైన దేవుడు ప్రియులారా యేసయ్య పేతురుతో అడుగుతున్నాము, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్. దేనికంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నారా? కాబట్టి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు ఇంకా కొందరు శిష్యులు కూడా కలిసి వారు పాత పనికి వెళ్ళారనమాట. యేసుకుడు గురి వెళ్ళారు కదా, ఇంకా పాత పని చేస్తామని. కాబట్టి వారు మధ్యలోనికి ప్రభు దిగి వచ్చామన్నమాట. అంటే వారు వెనకకు వెళ్ళామన్నమాట. దేవుని పిలుపు పొందిన వారు వెనకకు వెళ్ళాము, కానీ దేవుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి మధ్యలో వచ్చి మాట్లాడామన్నమాట. వారిను వెనుకకు వెళ్ళిన వారిని ముందుకు తీసుకొని వచ్చామన్నమాట. ప్రభు ప్రేమలోనికి తిరిగి తీసుకొని వచ్చామన్నమాట. ప్రభు పిలుపులోనికి తిరిగి తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని పిలుపు పొందిన మీరు కొన్ని సమస్యల వలన, కొన్ని కారణాలను బట్టి మీరు కొద్దిగా వెనుకకు లేదంటే పక్కకు జరిగిన స్థాయిలో ఉన్నారేమో, కానీ దేవుడు వదలలేదన్నమాట. దేవుడు ప్రభు మాట్లాడి మరలా దేవుడు ముందుకు తీసుకొని వస్తారు. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అవిశ్వాసాన్ని బట్టి కొన్నిసారి మనం వెనుకకు వెళ్తారు, కానీ విశ్వాసాన్ని బట్టి మనం ముందుకు వెళ్తారు. కాబట్టి అందుకు విశ్వాసంగా మనం ఉండాలి. వాక్యం వినాలి, వాక్యం విని విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు ముందుకే మనం కొనసాగించబడతాయి అనమాట, వెనుకకు వెళ్ళలేదు. ఇప్పుడు యేసే మాటలు మనం ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు ధ్యానించుకోవాలి, ప్రతిరోజు ఒప్పుకోవాలి. విశ్వాసం ఇంక్రీస్ అవుతాయి. విశ్వాసం వచ్చినప్పుడు మనం ముందుకే యేసేతో కొనసాగించబడతాయి అనమాట. కాబట్టి డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్. కాబట్టి మన మనసులో ఎన్నెన్నో విషయాలు ఉంది. కాబట్టి దాని అన్నిటికంటే మనం ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ అది కోరుతుంది అనమాట దేవుడు మన నుండి. డూ యూ లవ్ మీ. అలాగుండే ప్రభు ఏం చెప్పారు? దెన్ ఫీడ్ మై లాంబ్స్. నాక గొర్రెలను నువ్వు మేపాలి. కాబట్టి పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి
ఉన్నవారు క్వాలిఫికేషన్ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన ప్రాణం కంటే దేవుని ప్రేమించేవారు ఉండాలి. అంతే. అన్నిటికంటే అందరికంటే మన ప్రాణం కంటే దేవుని ప్రేమించే పరిశుద్ధాత్మ సహాయం వల్ల ప్రేమించేవారు ప్రియులారా దేవుడు చెప్తారు, దెన్ ఫీడ్ మై ల్యాంబ్స్. హల్లెలూయా. నాకు గొర్రెలు నువ్వు మేపుము. అంతే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు ఇప్పుడు దేవుని ప్రేమించిన వారికి దేవుడు బాధ్యత ఇస్తాడు. దేవుడు మనకు బాధ్యత ఇస్తాడనమాట. ఆ బాధ్యత మనం నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యోహాను సువార్త 21:16 మరలా దేవుడు ప్రభు అడిగామని రెండోసారి అడిగాం, డూ యూ లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? అంటే కొందరి ప్రేమ బయటికి ప్రేమిస్తున్నమాట, బయటికి మాత్రం, కానీ లోపలే ప్రేమ లేదని. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బయట ఉండే ప్రేమ కాదు, దేవుడు ప్రియులరా లోపలే లోపల నుండి మనం దేవుని ప్రేమించాలి. హల్లెలూయా. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులరా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నా కాబట్టి ఆత్మ నుండి ప్రేమించుకోవచ్చు అనమాట. అందరికీ అది వీలు లేదనమాట. ఆత్మ చచ్చిన స్థాయిలో ఉన్న వారికి అది వీలేదు, కానీ సువార్త రక్షణ పొందిన వారికి ఆత్మ నుండి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ ప్రేమలో ప్రేమించుకోవచ్చు. కాబట్టి క్రిస్తునందు మన సహోదరులుగా ఆ ప్రేమలో ప్రేమించాలని దేవుడు కోరుతుంది. అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. దానిలో స్వార్థం లేదనమాట. యేసుక్రీస్తు ప్రేమలో స్వార్థం లేదు. ఆ ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది. అందుకు ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్నప్పుడు స్వార్థం లేని పరిశుద్ధమైన ప్రేమ ప్రవేశిస్తుంది. ఆ ప్రేమలో క్రిస్తునందు మనం ప్రేమించాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. శరీరానుసారమైన ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. అగప్పే ప్రేమ అనమాట. అది పరిశుద్ధమైన ప్రేమ. అది మన ఆత్మలో ఉంది. ఎందుకంటే ప్రభు నాలో మేలు ఉన్న కాబట్టి ఆ ప్రేమలో ప్రియులారా ప్రేమించాలి. ఆ ప్రేమ నిలబడతాయి అనమాట. ఇన్సల్ట్ చేస్తున్నా కూడా ప్రేమిస్తాయి అనమాట. అవమానపరిచిన గాని దేవుని ప్రేమ ప్రవేశిస్తాయి అనమాట. దేవుని ప్రేమ తక్కువ ఉండలేదన్నమాట. శత్రువులు ప్రేమించమని ప్రభు నేర్పించాను. కాబట్టి కొత్తగా జన్మించిన మన ఆత్మలో దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన ఉంది. ఆ ప్రేమ ప్రియులరా శత్రువులను కూడా, అంటే మనుషులను ప్రేమించే ప్రేమ అనమాట. గాయపరిచిన వ్యక్తి గాయాలు కూడా కెట్టే ప్రేమ అనమాట. అది ఇన్సల్ట్ చేసిన వారిని కూడా ఓదార్పు చేసిన ప్రేమ అనమాట. మీన్ శాప మాటలు మన మీద పలుకుతున్న వారిని కూడా దీవించడానికి శక్తి కలిగిన ప్రేమ అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ. హల్లెలూయా. అది ఫెయిల్ కాదనమాట. లవ్ నెవర్ ఫెయిల్స్ అని బైబిల్లో రాయబడింది. లవ్ నెవర్ ఫెయిల్స్. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ అది ఫెయిల్ కాదు. మిగిలిన ప్రేమ ఫెయిల్ అయిపోతుంది. చిన్న కారణాలు చాలు ఫెయిల్ అవుతుంది. చాలా మనం చూస్తున్నాము. అబ్బాయి అమ్మాయిలు ప్రేమిస్తుంది, చిన్న కారణం చాలు తర్వాత వారు మాట్లాడకుండా బ్రతున్న వారు మనం ఎంతో మంది చూస్తున్నాం. అది మామూలు ప్రేమ అనమాట. కానీ దేవుని ప్రేమతో మనం నింపబడి ఉంటే స్తోత్రం ఎల్లప్పుడూ ప్రేమిస్తాయి అనమాట. ఇక్కడ కోపానికి చోటు లేదు, సాతానికి చోటు లేదు. దేవుని ప్రేమ ముందు సాతాన్ని నిలబడలేదు అనమాట. అంత పవర్ఫుల్ అనమాట దేవుని ప్రేమ, యేసే ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి డూ యూ లవ్ మీ? ఎస్ లార్డ్, యు నో ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. మనకు తెలుసు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో మనకు అర్థమైపోతుంది. కొందరు తక్కువ ప్రేమిస్తున్నారు, కొందరు ఎక్కువ ప్రేమిస్తారు. కాబట్టి అందరికంటే ప్రియుల దేవుడు మనను, అంటే దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. అలా దేవుడు ప్రేమించంటూ ఎవరు ప్రేమించలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం చేసుకోవాలి? టేక్ కేర్ ఆఫ్ మై. చూడండి, కేర్ అనే మాట అక్కడ రాయబడింది. కేర్ ఆఫ్ మై షీప్. నా యొక్క గొర్రెలను నీవు కాపాడుకోవాలి, కేర్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పారు? హీ కేర్స్ యూ. అంటే దేవుడు మనల్ని కేర్ చేస్తాడు. కాబట్టి దేవుడిని ప్రాణం కంటే ప్రేమిస్తున్న ఆమె అభిషక్తుల ద్వారా కూడా దేవుడు తన ప్రేమ ప్రియులరా దేవుడు మనల్ని కేర్ చేస్తాడనమాట. అల్లెలు కాపిరిగా దేవుడు మనల్ని వాడుతాడనమాట. దెన్ టేక్ కేర్ ఆఫ్ మై షీప్ అని ఆ బాధ్యత దేవుడు ఇచ్చినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. డూ యూ లవ్ మై? తర్వాత కూడా అడిగాము, డూ యూ లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు ప్రియులరా పేతురు కొంచెం బాధ వచ్చినప్పుడు మనం చూస్తాం. పీటర్ వాస్ హర్ట్ దట్ జీసస్ ఆస్క్డ్ ద క్వశ్చన్ ఏ థర్డ్ టైం. హీ సెడ్, లార్డ్ యూ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు అన్ని తెలుసు ప్రభు, ఇంకా మీరు అన్ని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రేమ లిమిట్ ఉండవచ్చు, కానీ దేవునికి తెలుసు అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా సువార్తని రక్షణ పొందు కూడా ఎంత ప్రాముఖ్యం. ఇప్పుడు సువార్తని రక్షణ పొందినప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడే వచ్చి మనలో నివాస చేసుకొని ఇప్పుడు దేవుడు ప్రేమించినట్టు సువార్త విని రక్షణ పొందిన దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ సహాయం వలన సాధ్యం అవుతాయి అన్నమాట. సో దానికి ముందు అది సాధ్యం కాదు. ఎందుకంటే కొద్ది లిమిట్ ఉంది. మన ప్రేమ లిమిట్ ఉంది. ఇప్పుడు ఇలా మన ప్రేమ అంటే ఎవరైనా సహాయం చేసినప్పుడు ప్రేమిస్తే, లేదంటే ప్రేమ ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమ అది కాదు. దేవుడి ప్రేమ అనమాట. లవ్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి దేవుడు శత్రువును కూడా అంటే మానవులందరినీ కూడా ప్రేమించే ప్రేమ అనమాట. ఎందుకంటే దేవుడు సృష్టికర్త. ఎందుకంటే దేవుడు మర్చిపోయి ఉంటే ఆ మనుషులకు ఇంకా
గది లేదనమాట. ఇక వారికి ఆధారం లేదు, ఆశ్రయం లేదు. దేవునికి తెలుసు. అందుకొరకు ప్రియుల దేవుడు ప్రియుల ప్రేమ చూపించే దేవుడు అనమాట. మన దేవుడు ప్రేమ చూపించే దేవుడు. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మతో నింపబడి మనం కూడా ప్రియులరా ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే మన ప్రేమతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు, ఆత్మ కలిగించాయి కదా, ప్రేమతో నింపబడి మనం కాపాడుకొని బ్రతుకుతున్నప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊడ్చి వాటన్నిటికంటేను గొప్ప కార్యాలు, గొప్ప మన ప్రార్థనకు గొప్ప రిజల్ట్, మన అనుభవంగా ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట. కాబట్టి ఆత్మ కలిగించాయి కదా, పరిశుద్ధాత్మ వలన మనం కాపాడుకోవాలి ప్రియులారా, కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దానిలో మనం శ్రద్ధగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగుంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని ప్రేమ సకల పరిశుద్ధులతో కలిసి, దేవుని యొక్క ప్రేమ, దాని పొడుగు, దాని యొక్క బెడల్పు, దాని యొక్క ఎత్తు, దాని యొక్క లోతు సకల పరిశుద్ధులతో కలిసి, అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఉన్నాడు. అలాగే పరిశుద్ధులతో కలిసి అది అనుభవించుకోవచ్చు అనమాట. ఈ భూమిలో మన బ్రతుకులో మనం అనుభవించుకోవాలి. దేవుని ప్రేమ అనుభవించాలి, అనుభవించాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రేమతో నింపబడి చాలా మంది అప్పుడు మనకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, మనల్ని దీవిస్తాడు. సహవాసములు అది ఉంది అనమాట. ఇప్పుడు మనం నో అని చెప్పవద్దు అనమాట. కొందరు చెప్తారు, సహవాసములు ఉన్న ఎవరైనా కొంత సహాయం చేసినప్పుడు నో, నాకొద్దు. సూతర్. కాబట్టి ప్రియుల మన దేవుని ప్రేమ ప్రియులను మనం గ్రహించాలి, వాక్యం గ్రహించాలి, దేవజ్ఞానం మనం పొందాలి. అనేది ఎప్పుడు నేను మీరనే కాదు, ఇప్పుడు మన క్రిస్తు వారం అనమాట. మన దేవుని బిడ్డలమని సత్యం అర్థం చేసుకోవాలి. మన గోడ్ స్వామిలు ఉన్నామని సత్యం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనం ఒంటరిగా ఉన్నారేమో, ఒకప్పుడు మన అందరూ సపరేట్గా మనం నేను వేరు మీరు వేరు అలాగే ఉన్నారేమో. కానీ క్రిస్తులో వచ్చిన తర్వాత అలాగే లేదనమాట. ఇప్పుడు మన ఒక్క ఫ్యామిలీ మెంబర్ అని అర్థం చేసుకోవాలి. ఒక తండ్రి పిల్లలమని సత్యం పరిశుద్ధాత్మ వలన గ్రహించుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరిని వాడినా స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరిని వాడినా మనం ఆనందించుకోవాలి. ఎందుకంటే మనం కాంపిటీషన్ మనకు లేదనమాట. ఇప్పుడు కాంపిటీషన్ లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా మనం అందరం దేవుని పిల్లలం. మనం ఒక తండ్రి కొరకు మనం చేస్తున్నాం, ఒక తండ్రి కొరకు, ఒక దేవుని కొరకు దేవుడు మనం వాడుతున్న పిలిచామన్నమాట. కాబట్టి ఒక్కరు ఎక్కువ చేసాం తక్కువ చేసామని లేదు. అన్నిటికీ ప్రియులారా రివార్డ్ ఇచ్చేది దేవుడు అనమాట. కాబట్టి మనం చెప్పేది కాదు, నేను యొక్క ప్రార్థన చేస్తాను, నేను ఒక్క ఆరాధన చేస్తాను, నేను యొక్క వాక్య ప్రజానో, అదంతా దేవుడు చెప్తారు. బెలా నమ్మకమైన దాసురాలని ఎవరు చెప్పాలి? యేసే చెప్పాలి. యేసే చెప్పాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి, జీవంగల దేవుడు చెప్పాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా నాకు తెలుసిన దేవుడు చెప్పాలి. సోదరం, మనం దేవుని ప్రేమిస్తున్నామని మనం చెప్తున్నాం, కరెక్టే. కానీ దేవుడు కూడా చెప్పాలి దేవునికి. సోదరం అంటే దేవుని మెప్పు రావాలి, దేవుని మాట రావాలి అనమాట, విడుదల రావాలి. యేసు గురించి తండ్రి అయిన దేవుడు చెప్పారు, నేను నా ప్రియ కుమారుడు అని చెప్పారు. ఈయనలో నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే తండ్రికి లోబడియా. కాబట్టి దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి నా పట్ల మీ పట్ల, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఒక్కొక్కరిని దేవుడు వాడుతారు. హల్లెలూయా. కాబట్టి దానిలో మనం ఆనందించుకోవాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దానిలో మన యూనిక్ అనమాట. మీరు యూనిక్, మనం ప్రతి ఒక్కరు దానిలో స్పెషల్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుడు వాడుతున్నారు. నన్ను వాడినట్టు ఇంకొకరిని దేవుడు వాడు లేదనమాట. అది సాధ్యం కాదు. మిమ్మల్ని వాడినట్టు నన్ను కూడా వాడలేదు. అందుకొరకు మన అందరి స్పెషల్ అనమాట. మన దేవుని ఒక శరీరంలో ఉన్నాం. యేసుక్రీస్తు శరీరంలో మన ఒక్కొక్క అవయవాలు అనమాట. వాటి ప్రతి అవయవాలు చాలా ఇంపార్టెంట్ అని సత్యం అర్థం చేసుకోవాలి. ప్రతి అవయవాలు అవసరం. హల్లెలూయా. కాబట్టి మన చూపులో కొన్ని అవయవాలు వారిని చిన్న చూపు మనం చూస్తున్నారేమో, కానీ ప్రతి అవయవాలు చాలా ఇంపార్టెంట్. ఎవరిని మనం చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఎవరు ఉన్నాడని గమనించి ప్రభు ఉన్నాడు. సువార్త దర్శనం పొందిన ప్రతి ఒక్కరిలో క్రిస్తు ఉన్నాడు. క్రిస్తువుని మనం చూడాలి. కానీ మనం చాలాసారి వాళ్ళ కొదవు మాత్రం మనం చూస్తున్నారేమో. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి, దేవా నా కన్ను పరిశుద్ధపరచము, నా మైండ్ పరిశుద్ధపరచము, క్రిస్తు ద్వారా చూస్తే కృప నాకు దయచేయము. మన చూపు చాలా ప్రాముఖ్యమన్నమాట. ఎలాగ మనం చూస్తున్నాం, మనలో ఎలాగ చూస్తున్నాం, పరిస్థితులు ఎలాగ చూస్తున్నాం. క్రిస్తు ద్వారా చూడడం పిల్లలు నేర్చుకోవాలి, వాక్యం ద్వారా చూడడం నేర్చుకోవాలి. ఏం గ్రహిస్తూ మనల్ని చూడాలి. ఇద్దరు మన క్రిస్తు ద్వారా చూస్తున్నప్పుడు మనకు పిల్లల అది మేలు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవా నా ఆత్మ బలపరచము, క్రిస్తు ద్వారా పరిస్థితులను చూసినట్టు నాకు నేర్పించమని ప్రార్థన చేయాలి. క్రిస్తు ద్వారా మనం చూస్తున్నప్పుడు అంతా కూడా పిల్లల అది ఆశీర్వాదకరంగా మేలుకరంగా మనకు అర్థమవుతుంది అనమాట.
దానిలో మన యేసు రక్తం కనిపిస్తుంది. యేసు నామం గొప్పదిగా మనం చూడవచ్చు. దేవుని వాక్యం కృప మనం చూడవచ్చు. కరుణ, దయ, పాపక్షమాపణం అంతా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి క్రీస్తు ద్వారా మనం చూడాలి. క్రీస్తుని మనం కలిగిన వారు క్రీస్తు ద్వారా చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేకుండా చూసినట్లయితే అంతా మనకు అభ్యంతరంగానే చూస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూడడం నేర్చుకోవాలి. మనం క్రీస్తులో ఉన్నాం. తండ్రిని దేవుడు కూడా మన క్రీస్తు ద్వారా చూస్తున్నాం. తండ్రి దేవుడు మన క్రీస్తు ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఆ దేవుని బిడ్డలుగా మనం కూడా క్రీస్తు ద్వారా మన సహోదరుని చూడాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి పలానా బ్రదర్ క్రీస్తులో ఏదైనా పాపాలు ఉండి కూడా వెంటనే యేసు రక్తం తీసుకొని యేసు రక్తం గురించి మాట్లాడాలి. యేసు రక్తం పాప క్షమాపణ ఉంది, పవర్ఫుల్ రక్తం అనమాట. కానీ పాపం కాదు గొప్పది. కానీ చాలాసారి మనం ఏం చేస్తే ఆమె అలాగా మాట్లాడి ఈమె అలాగా చెప్పారు, ఆ పాపాన్ని మనం హైలైట్ చేస్తాం. యేసుక్రీస్తునే కాదు, కానీ యేసుక్రీస్తుని హైలైట్ చేయడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. యేసు రక్తం, యేసు నామం. అప్పుడు ఏమవుతుంది? అపవాది నోరు మూసుకొని పారిపోతుంది అనమాట. యేసు రక్తం ముందు ఏ దెయ్యాలు నిలబడలేదు. యేసే వాక్యం ముందు ఏ దెయ్యాలు నిలబడలేదు. అది క్రీస్తు ముందు ఏ దెయ్యాలు నిలబడలేదు. దేవుని ప్రేమ ముందు అపవాది క్రియలు ఏమైపోతాయి? డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు అది కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ప్రేమిస్తాం. పరిశుద్ధాత్మ నింపబడి ప్రభువును ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఇంకా కూడా దేవుడు దయచేయనాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ప్రేమించుకొని ప్రియులారా ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువుని ప్రేమించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సహాయం చేయక దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగితండి ఉదయకాలం వాక్యం మీరు అందరిని బట్టి దేవా స్తోత్రం తండి. దేవా మీరు ప్రాణం బట్టి ప్రేమించినట్టు దేవా మీకు ఆరాధన తండి. రక్తం ఇచ్చుకున్నట్టు ఉందన్నాను, సొత్తుగా మార్చినట్టు ఉందన్నాను. అలాగే ప్రాణం బట్టి మమ్మల్ని ప్రేమించిన అదే ఏసే మీరు పరిశుద్ధాత్మ వలన మాలో మీరు వచ్చి మమ్మల్ని కూడా ఆకాశాలు ఎదిగినట్టు అనుదినం కృప చూపిస్తున్నట్టు దేవా ప్రత్యేకం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం తండి. కూడి వచ్చిన అందరి కొరకు ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండి. వారి ఆత్మలో అదేంగా బలపరచుదండి, మానసికంగా బలపరచుముదండి. దేవా మీ ప్రేమతో నింపుముదండి, అదేంగా కుమ్మిరించుముదండి. శిలువ ప్రేమతో నింపుముతండి. నేను ఏమాత్రమేను గుడుగున ఎన్నడూ నెడబాగునని చెప్పిన యేసు మీ ప్రేమతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహిబాన సిగోడు కోరుబిరే కుమరించుకోండి. ప్రతి ఒక్కరు దేవ ప్రేమతో నింపము, సమాధానంతో నింపముతండి. ఓహే డబా ఖరాబిన సుగోడు కోరుబిరే బాధలు ఎలాగో ఓవర్కమ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఆత్మ జ్ఞానం వాక్య రిలేషన్ దేవ కుమరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన ప్రభునందు అనుదినం ఆనందించుకొని సంతోషం సమాధానం నెమ్మది అనుభవించుకొని ఆరోగ్యవంతులుగా ప్రతి ఒక్కరిని ప్రతి కృప తండ్రి అందరికీ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన సుగోడు కోరుబిరే దేవ ప్రతి ఒక్కరు మీ నామలో దీవిస్తారండి. ఆయన విశ్వాసం నుంచి వారి కడుపులో నుండి జీవదనాలు ప్రవేశిస్తాయని చెప్పిన తండ్రి. పరిశుద్ధి సమృద్ధి ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రేమ అన్నది యేసులో అది ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. కోపం పగ చేదు యేసులో ఏమైపోయినాక అనేక తొలైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓకే బైన సుగోరు కోరుబిదే సిగారు కోరుబిదే కుమ్మరించుందండి. ప్రతి ఒక్కరు తండ్రి అభిషేకంతో ఉదయకాల దేవ మీరు కుమ్మరిస్తున్నట్టు వందనాలు తండ్రి. అదేగా నింపబుద్దండి, అదేగా దేవ మీ చిత్తానుసరంగా తండ్రి నింపబుద్దండి. ప్రతి ఒక్కరు మీ ఆమె హల్లెలూయా తండ్రి సౌర్య వాసనగా ఆమె దేవా ఈ రోజంతా కృప ప్రతి ఒక్కరికి దేవా దయచేయమతండి. జయంతో ప్రదైనాగా, సంతోషంతో ప్రదైనాగా, సమాధానంతో ప్రదైనాగా, ఆశీర్వాదాలు యేసులో అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే దబా ఖరబిదే దబా తగ్గింపుతో ప్రదైనాక మీ స్వరానికి లోబడి ప్రదైనాక యేసునామలో ఓహే దబా ఖరబిన సువడు కొరబిదే దబా మీ రక్తంగా దబిస్తున్నాం. యేసునామలో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్
లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.